వాతాన్ని అదుపులో ఉంచే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: మసూర పప్పు, పెసర్లు, గోధుమలు, ఉలవలు, ఉప్పు. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. దీనికి ఏంటంటే మనం ఎప్పటిలాగానే ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నీళ్లు మరిగించుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒక 4 కప్పులు నీళ్లు పోద్దాం. మనం ఇందులో తీసుకునే పదార్థాలు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కటే తీసుకుందాం ఇందులో నుంచి. ఉలవలేమో వాత దోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. బట్ ఆహారంగానే ఉంటుంది, మనకి వాత దోషాన్ని తగ్గిస్తుంది అనమాట. దీన్ని రవ్వలాగా చేసుకోవాలి, మెత్తటి పిండిలా కాకుండా రవ్వలాగా చేసేసుకుని ఉలవల్ని రవ్వలాగా చేసుకున్నటువంటిది సుమారుగా ఒక 250 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మేము సుమారుగా తీసుకొని ఒక బౌల్లో పెడతాము. తర్వాత గోధుమలు కూడా వాత దోషాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని కూడా రవ్వలాగా చేసేసి ఇందాక మనం ఉలవలు ఎంత తీసుకున్నామో అంతే, అంటే సుమారుగా 250 గ్రాముల పరిమాణంలో ఈ గోధుమల రవ్వను కూడా తీసి పెట్టుంచుకోండి. మనం ఇందాక ఉలవలు ఎంత వేసుకున్నామో ఇది కూడా అంతే వేసుకుందాము. తర్వాతది మసూర పప్పు కూడా వాతాహారంగా చక్కగా ఉపయోగపడేటువంటిది. దీన్ని కూడా కొంచెం రవ్వలాగా చేసేసుకొని ఇది కూడా సమానంగా 250 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనం కూడా ఇందాకట్లాగంటే ఇది కూడా సమానంగా వేసుకుందాం. ఇంకా ఆఖరిది పెసలు కూడా వాతాహారంగా చక్కగా ఉపయోగపడేటువంటిదే. ఈ పెసలను కూడా రవ్వలాగా చేసేసుకుని సమానంగా 250 గ్రాములే వేసుకోండి. మేము కొద్దిగా ఇందాక మనం వేసుకున్నట్టుగానే వేసుకుందామా, కొంచెం ఈ రవ్వ కూడా కలిపేద్దాం. ఇప్పుడు వాటన్నింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ అన్నిటిని కలిపిన దాంతో మనం ఒక జావలాగా తయారు చేయాలి. ఓ జావలాగా తయారు చేసేటప్పుడు ఏంటంటే ఒక భాగం, అంటే ఒక చిన్న కప్పు ఈ రవ్వల మిశ్రమాన్ని తీసుకుంటే 4 కప్పులు నీళ్లు పోసుకొని కాచుకోవాలన్నమాట. అందుకోసమే మనం ఇందాక 4 కప్పుల నీళ్లు కలిపాము. ఇప్పుడు 4 కప్పులు మరుగుతున్నాయి కనుక మనం దానిలో 4వ వంతు ఉండేలాగా రవ్వ వేసుకుందాం. అందులో మనం తీసిన దాంట్లో ఒక సగ భాగం వేసేయండి. చక్కగా రవ్వ అంతా మెత్తగా ఒక జావలా తయారైనంత వరకు దాన్ని మనం ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయినట్టుంది కదా, ఒకసారి చూడండి మళ్ళీ దాన్ని. అవును డాక్టర్ గారు, చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఏంటంటే చివరిలో దానికి రుచికి సరిపోయినందుకు ఉప్పు కలుపుదాము. బాగా కలిపేసి స్టవ్ ఆపేద్దాం. బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా మన పత్యాహారం రెడీ అయిపోయింది. అంటే వాత దోషాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడేటువంటి మంచి పత్యాహారం రెడీ అయినట్టే. ఓకే డాక్టర్ గారు, మరి ఇది ఏ సమయంలో ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? ఇదేంటంటే ఎవరు తీసుకోవాలి అంటే వాత దోషం కొంచెం ఎక్కువై వందాక మనం చెప్పుకున్నట్టుగా వాత దోషానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకోవడం ఎలాగంటే ఒక చిన్న కప్పు పరిమాణం, అంటే ఇప్పుడు మనం చేసిన దానిలో ఒక సగం పరిమాణంలో ఉండేలాగా రోజు ఒక పూట ఆహారంలో ఒక భాగంగా కనుక దీన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక వాత దోషాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.